చెప్పు సుమన్, అక్కడ ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు చెప్పు. అది సరే, నీ చదువు ఎలా సాగుతోంది? బాగా చదువుకుంటున్నాగా? రే, నిన్ను లండన్ కి పంపించి చదివిస్తున్నది నువ్వు గొప్పవాడు అవుతావని. నువ్వు లండన్ నుంచి ఇక్కడికి రాగానే మన హాస్పిటల్ బాధ్యత అంతా నీకు అప్పగించేస్తాను. అమ్మ వాళ్ళ అన్నయ్యలందరినీ చూసి రావడానికి కడప వెళ్ళిందిరా. ఈ పాటికి వస్తూ ఉండాలి సుమన్. సరే రే, అమ్మ వచ్చేసింది, ఇవ్వనా? హలో హలో. అమ్మా, ఇంతకు ముందే సుమన్ ఫోన్ చేశాడు. ఏమిటట? ఎంతో కాలం తర్వాత నువ్వు మీ అన్నయ్యను చూడ్డానికి వెళ్ళావు కదా, ఈ రోజు రావు అనుకున్నాను. అక్కడ వాళ్ళందరూ వెళ్ళొద్దని నన్ను ఎంతో బతిమాలారు. కానీ నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నాకక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాను. ప్రెసిడెంట్ బ్రహ్మానందం రాజీనామా చేయాలి. కంప్యూటర్ క్లాసులు ఏర్పాటు చేయాలి. దోమల నివారణ పనులు చేపట్టాలి. డౌన్ డౌన్ బ్రహ్మానందం. దోచిన సొమ్ము బయటికి తీ. డౌన్ డౌన్ బ్రహ్మానందం. దోచిన సొమ్ము బయటికి తీ. లోకం తెలియని ఈ 40 మంది పిల్లలతో వచ్చి నువ్వు ఏమి సాధిద్దాం అనుకున్నావో చెప్పు నాయనా. ఈ రోజు నా వెనుక ఉన్న 40 మంది రేపు 4 లక్షల మందిగా మారుతారు. మా డిమాండ్లన్నీ నెరవేర్చకపోతే తట్టుకోలేకపోతున్నారు నాయన. ఇతను స్ట్రైకులు, పోరాటాలు. పోరంబోకు భూమిలో వ్యవసాయం చేయాలి. దోమల నివారణ చేపట్టాలి. హౌసింగ్ ప్లాన్ తీసుకురావాలి. అందరికీ కంప్యూటర్ పాఠాలు నేర్పాలి. కంప్యూటర్ ద్వారా చాటింగ్ చేసి అమ్మాయిలు పాడు చేసేటువంటి పాఠాలు నేను తీసుకురాను బాబు, నన్ను ఏమీ అనుకోకు. అర్థమైందా? తర్వాత ఏమిటి? వ్యవసాయం. పోయిన సంవత్సరం నేను మెంబర్ సుశీల ఈ వ్యవసాయం గురించి బాగా ఆలోచించి ఒక పథకాన్ని వేశాం. చివరికి ఏం జరిగింది? 9 నెలల 16 రోజుల తర్వాత డెలివరీ జరిగింది. అయ్యో, నాకు వచ్చే కోపానికి నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఓర్పుని ప్రశాంతతని ప్రసాదించు భగవంతుడా, డబ్బులిటివు. పిల్లలారా, ప్రజలారా, ఈ దేశానికి భవిష్యత్తులారా, మీరందరూ ఈ డబ్బు తీసుకువెళ్లి చక్కగా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినండి. బ్యాలెన్స్ లో ఇంకేమన్నా కావాలనుకుంటే కొనుక్కొని హ్యాపీగా తినండి. ఓకేనా? సరే, వెళ్ళండి. వెళ్ళండి. చూసావా ఇప్పుడు బాలయ్య స్టైల్. ఆయన కూతురు వస్తున్నారు. విషయం ఏంటో తెలుసుకున్నారు. రండి. విద్వాన్ తండ్రి కూతుర్లు ఇద్దరు బాగానే ఉన్నారు అనుకుంటాను. ఒకవేళ మేము బాగలేకపోతే నువ్వు ట్రీట్మెంట్ చేపిస్తావా? దానికి ఉంది, చేస్తే పోయా. కలికాలం. పాప నీకేమైనా పని కావాలంటే నేను ఇప్పిస్తాను. మొహమాట లేకుండా అడుగు. నీకు పని అప్పగించడమే బాబీ పని. బయలుదేరు. మెంబర్స్ ఫాలో మీ. ఏదైనా తాగి వెళ్తారండి. చూడు బాబీ, ఎంబీబీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఈ గాడిద ఫస్ట్ క్లాసా? హే బాబీ, చాలే కాపు. అనవసరంగా నన్ను కెలక్కు. మన 4వ తరగతి చదువుతున్నప్పుడు మన సైన్స్ మాస్టర్ నేను ఏమని పిలిచేవారో నాకు బాగా గుర్తుంది. అడ్డగాడిదాన్ని. సైన్స్ మాస్టర్ కాదు, లెక్కల మాస్టర్లా పిలిచేవాడు. అమ్మా, ఈ గాడిదల పురాణం తర్వాత ముందు మనం వెళ్దాం పదా. ఆశ్చర్యంగా ఉంది. వస్తున్నది ఎవరు? శ్రీలక్ష్మి కదా? రారా. నువ్వు లోపలికి రా. అమ్మా. ఎవరు? నమస్కారం అమ్మా. అరే మీరా, ఎలా ఉన్నారు? కూర్చోండి. పర్వాలేదమ్మా, మేము నిలబడే ఉంటాం. నిజానికి మీలాంటి పెద్దవాళ్ల ముందు కూర్చునే అర్హత మాలాంటి పేదవాళ్లకు లేదమ్మా. అందుకనే మీ ముందు. అలాంటిదేం లేదు. వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చో. లక్ష్మిని తీసుకుని మీరు ఇంత దూరం వచ్చారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఉంది అమ్మా. ఆ సర్టిఫికెట్లు అమ్మగారికి ఒకసారి చూపించు. ఎంబీబీఎస్ లో తనకి మంచి మార్కులు వచ్చాయట. ఆ సర్టిఫికెట్లేనమ్మా ఇవి. చూస్తారు. సంతోషంగా ఉందమ్మా.
ఇన్నాళ్ల మీ కష్టానికి ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాను. ఇలా చూడమ్మా, మంచి డాక్టర్గా నువ్వు పేరు తెచ్చుకోవాలి. మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ని కాపాడి రక్షించే మహానుభావులమ్మా మీ డాక్టర్లంటే. ఆ విషయం నువ్వు మర్చిపోకూడదు. ఇంతకీ ఈ డాక్టర్ మన హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అవుతుంది? నేను ఎండి చదవాలనుకుంటున్నాను. నీ ఇష్ట ప్రకారమే చదువుకోమ్మా. ఇలా చూడు, డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో. అయ్యయ్యో, మీ దగ్గర మళ్ళీ డబ్బు తీసుకోవాలంటే బాధగా ఉందమ్మా. ఇంతవరకు ఎంత ఇచ్చారో కూడా మీకే తెలియదు. లెక్కలు రాసుకుని మీకు డబ్బు ఇవ్వలేదు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు చదువుకుందువు గాని, సరేనా?